హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సాన్ ఫుడ్ ల్యాబ్స్. ఈ వీడియోలో జామ్ ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా మీకు నచ్చుతుంది. ప్రిజర్వేటివ్స్ అలాగే సింథటిక్ కలర్స్ లేకుండా హెల్దీ వేలో జామ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ఈ జామ్ కోసం నేను ఒక 2 యాపిల్ తీసుకున్నాను. క్వాంటిటీ మీ ఇష్టం. బీట్రూట్ మన జామ్కి మార్కెట్లో దొరికే జామ్ కంటే మంచి కలర్ ఇస్తుంది. అలాగే షుగర్కు బదులు నేను కలకండ తీసుకున్నాను. మీరు షుగర్నైనా రీప్లేస్ చేసుకోవచ్చు. యాపిల్స్ని బాగా సాల్ట్ వాటర్లో నీట్గా శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత స్టీమ్ చేసుకోవడానికి నేను ఇలా హోల్స్ ఉన్న గిన్నెను తీసుకున్నాను. మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్లో అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు బీట్రూట్ని పీల్ ఆఫ్ చేసి బీట్రూట్ ఇందులో వేసుకొని మనం వీటిని స్టీమ్ చేసుకుందాం. ముందుగా వాటర్ని ఇలా బాగా బాయిల్ చేసిన తర్వాత మన యాపిల్ ముక్కల్ని దీని మీద ప్లేస్ చేసుకొని ఇలా లిడ్తో కవర్ చేసి స్టీమ్ చేసుకోవాలి. యాపిల్ ముక్కలు బాగా సాఫ్ట్ అయిపోయినాయి. ఒకసారి ఫోర్క్ తోటి చెక్ చేసుకుంటే మీకు కనిపిస్తుంది. బాగా చల్లార్చుకున్న తర్వాత వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, న్యాచురల్గా కలరు బీట్రూట్ వల్ల వచ్చింది. ఈ యాపిల్ గుజ్జు అనేది మెజర్ చేసుకుంటే మనం షుగర్ని కరెక్ట్గా వేసుకోవచ్చు. నాకు 1 కప్పు వరకు యాపిల్ గుజ్జు అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని స్టైనర్లో స్టెయిన్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల యాపిల్ గుజ్జు అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. 1 కప్పు యాపిల్ గుజ్జుకి 1/2 కప్పు కలకండని ఇలా పౌడర్గా చేసుకొని వేసుకోవాలి. లేదంటే షుగర్ని 3/4 కప్పు వరకు వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకుంటూ సపరేట్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద మాత్రమే పెట్టుకొని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. లేదంటే అడుగు పట్టేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. జామ్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ టైంలో ఒక ప్లేట్ తీసుకొని చెక్ చేసుకుందాము. మీరు ప్లేట్లోకి జామ్ తీసుకుంటే అది పోరింగ్ కన్సిస్టెన్సీలో ఉండకుండా ఇలా ప్లేట్ను పట్టేసి మనం వేసిన ప్లేస్లోనే ఉండాలి. పర్ఫెక్ట్గా మన జామ్ రెడీ అయిపోయింది. లాస్ట్లో ఇలాగా ఒక హాఫ్ లెమన్ని పిండుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు జామ్ని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లార్చుకోవాలి. ఇలా బాగా చల్లారిన తర్వాత గ్లాస్ కంటైనర్ బాగా శుభ్రం చేసుకొని స్టీమ్ చేసుకున్న తర్వాత మన జామ్ని గ్లాస్ కంటైనర్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీ జామ్ రెడీ అయిపోయింది. ఇలా చక్కగా ఇంట్లోనే జామ్ తయారు చేసుకొని మీ పిల్లలకి ఇవ్వండి. ప్రిజర్వేటివ్స్ లేకుండా అలాగే ఫుడ్ కలర్స్ వాడకుండా టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవడం చూశారు కదా. వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బై బై.